జై శ్రీమన్నారాయణ. పవనసుత హనుమానికి జై. రేపటి రోజున అంటే 2/4/2026 రోజున మనం జరుపుకునేది హనుమత్ జయంతిగా మనం అంతా కూడా చెప్పుకుంటున్నాం. కానీ రేపటి రోజున మనం జరుపుకునేది హనుమత్ విజయోత్సవము అని అంటారు. ఈ హనుమత్ జయంతి అనేది మనకి వైశాఖ మాసంలో పూర్వభాద్ర నక్షత్రం నాడు హనుమత్ జయంతిగా మనం భావించుకొని మనం పూజ చేస్తాం. కానీ రేపు హనుమత్ విజయోత్సవము అని అంటారు. అంటే ఈ హనుమత్ విజయోత్సవం అంటే ఏంటో తెలుసా? ఆనాడు శ్రీరాముల వారు హనుమంతుడిని ఆదేశించడం వలన హనుమంతుడు లంకకి వెళ్ళడం, లంకకు వెళ్ళిన తర్వాత సీతాజాడని వెతికిన తర్వాత ఆ సీతమ్మ వారితోటి సంభాషించి మళ్ళీ తిరిగి వస్తాడు కదా, దాన్ని ఆ రోజున విజయోత్సవముగా భావిస్తారు. నిజానికి హనుమంతుడి మాలలు వేసుకుంటారు కదా, వీళ్ళంతా కూడా ఈ విజయోత్సవం దగ్గర నుంచి ప్రారంభించుకొని జయంతి వరకు మాలలు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున మనం జరుపుకునే హనుమత్ విజయోత్సవము. మరి రేపటి రోజున ఏం చేయాలి అని అంటారా? పొద్దున్నే లేచి స్నానం ఆచరించి హనుమంతుడికి అభిషేకం చేసుకొని తమలపాకులతోటి 108 సార్లు కుదిరితే అష్టోత్తరం చేసుకోండి, లేదా 108 సార్లు కుదిరితే హనుమాన్ చాలీస పారాయణ చేసుకోండి, లేదా 11 సార్లు ఒక్కసారి చేసుకున్నా మంచిది. కాబట్టి చక్కగా హనుమంతుడి విజయోత్సవం అంతా కూడా ఘనంగా జరుపుకుందాం. పవనసుత హనుమానికి జై. జై శ్రీరామ్.